హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో మేము ఇండియా వచ్చి మొన్న Jan 22కి 1 year అయింది. ఈ రోజు కూడా డిఎమ్స్ లో డెఫినెట్లీ ఒక 4 to 5 questions ఉంటాయి. ఆస్కింగ్ మీకు ఇండియాలో ఎలా ఉంది, సెట్ అయ్యారా, రిగ్రెట్ అవుతున్నారా అని చెప్పి అడుగుతుంటారు. అండ్ ఆల్సో మేము ఎక్కడ కలిసినా సరే జనాల్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్ వచ్చేసి ఇదే అనమాట. మీకు ఎట్లా అనిపిస్తుంది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని. ఈ వీడియోలో మేము 10 points మాకు నచ్చినవి, 10 points మాకు నచ్చనివి షేర్ చేస్తాము. 10 things నచ్చనివి చెప్పినప్పుడు దేశభక్తి లేదనుకోకండి. ఎవరైతే అనుకుంటున్నారో మీకన్నా మాకు టన్నులు చెప్పున ఎక్కువ ఉంది దేశభక్తి. ఎనీవే డిస్క్లైమర్ కూడా అయిపోయింది కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ నచ్చినది. ఫస్ట్ పాయింట్ తమరు చెప్పండి. ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ అసలు ఇండియాకి వచ్చాక ఎవడరా సుఖపడింది అంటే నేను ఫ్యామిలీకి కావాల్సిన సపోర్ట్, మాకు కావాల్సిన సపోర్ట్ ఫ్యామిలీ ఇవ్వడము బిగ్గెస్ట్ అసర్ట్ మాకు అది. అదైతే అసలు చాలా చాలా ఫుల్ఫిల్లింగ్ గా ఉంది. అస్సలు నచ్చంది అంటే ఫస్ట్ అయితే ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఆర్ జనరల్లీ రోడ్డు మీద స్పెండ్ చేసే టైం చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది. నౌ ట్రాఫిక్ ని నేను కంప్లైంట్ చేయను. ఒక గ్రోయింగ్ సిటీ ఆర్ పెద్ద సిటీస్ లో ట్రాఫిక్ కొంచెం ప్రాబ్లం ఉంటది, దాన్ని ఏం చేయలేము. మీరు పెద్ద పెద్ద సిటీస్ లైక్ షాంఘై, న్యూయార్క్ ఇవేం తీసుకున్నా గానీ ట్రాఫిక్ ఉంటది. అందరు అతుక్కుని తోలుతూ ఉంటారు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంబులెన్స్ వెళ్తుంది అనుకోండి, దాని వెనకాలే స్పీడ్ గా వెళ్ళడము అంత నచ్చని విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ నచ్చింది సెకండ్ వచ్చేసి కన్వీనియన్స్ అన్నమాట. దేనికి అంటే అన్నిటికీ, ఫుడ్ కి స్విగ్గీ వర్కౌట్ అవ్వాలా, వెంటనే ఆర్డర్ పెట్టాలా, 30 minutes లో వచ్చేస్తుంది. ఏదైనా సరే బ్లింకిట్, స్విగ్గీ, జెప్టో, అదేంటి అర్బన్ కంపెనీ, ఇన్స్టా హెల్ప్ ఎలా చేయించుకోవాలన్నది డిఫరెంట్ స్టోరీ. కానీ మనకైతే హెల్ప్ 100% దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు నచ్చింది చెప్పు, నిన్ను విలన్ చేస్తాను నేను. ఓకే, సో నచ్చంది బేసిక్ గా కంటిన్యూయేషన్ ఆఫ్ వాట్ దిలీప్ హ్యాస్ సెడ్. అవుట్ సోర్స్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి కొన్ని పనులు మనం అవుట్ సోర్స్ చేసినప్పుడు అనుకున్న టైంకి అవ్వవన్నమాట. ఇప్పుడు యూఎస్ లో ఎట్లుండేదంటే ఇది మనమే చేసుకోవాలని 100% మనకు తెలిసినప్పుడు మనం స్కెడ్యూల్ లో ప్లాన్ చేసుకుంటాం, చేసేసుకుంటాం ఫాస్ట్ గా. ఇక్కడ ఎప్పుడైనా ఎవరైనా సడన్ గా మానేయొచ్చు. గంటలో వస్తా అన్న వాళ్ళు 2-3 గంటలకు కూడా రారు, మనకు చెప్పరు కూడా ఎందుకు రాము ఏంటి అన్నది. సో వెనకాల పడి 100 సార్లు ఫాలో అప్ చేయాలి, వస్తున్నారా అని. లైక్ బాత్రూమ్ క్లీనింగ్ అయినా కానీ అంతే ఉంటది. ఒక్కొక్కసారి వాళ్ళ మీద డిపెండెన్సీ పెరిగిపోతుంది, పనులు చాలా డిలే అయిపోతాయి. అది కొంచెము నాలాగా మేబీ డే అంతా ప్లాన్ చేసి ఫోకస్డ్ గా ఈ పని అయిపోవాలి ఈ టైం కనుకుని ఓవర్ ఆతృత పడే వాళ్ళు ఉంటారు చూడండి, నా కేటగిరీ వాళ్ళు. సో వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయిపోతారు అనమాట, కొంచెం మూడ్ అప్సెట్ అవుతుంది. నచ్చింది నేను చెప్తాను, మంచిదని చేయడానికి నీకు ఇచ్చా పాయింట్. ఓకే, సో బేసిక్ గా వీసా స్ట్రెస్ అన్నదే లేదు. బయట కంట్రీలో ఉన్నప్పుడు మనం ఎంతైనా అది మన ఓన్ ప్లేస్ కాదు అని ప్రతి పని ఆలోచించి 100 సార్లు చెక్ చేసి భయంగా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇండియా ట్రిప్ మెయిన్ గా అక్కడ ఉండి ప్లాన్ చేసుకోవాలంటే స్లాట్లని, వీసాకి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ అని ఎంత స్ట్రెస్ ఉంటుందో మాటల్లో చెప్పలేము. అన్సర్టనిటీ చంపేస్తుంది. సో అది లేకుండా చాలా రిలాక్సింగ్ ఉంది. నాకు నచ్చితే జాబ్ చేసుకుంటా, నచ్చకపోతే చేసుకోను. దానివల్ల నేను కంట్రీ వదిలేసి వెళ్ళిపోక్కర్లే కదా, నా సొంత కంట్రీ. సో ఒక ఫ్రీడమ్ ఉందన్నమాట, మనకి ఏది ఇష్టమో అది మనం మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు అని చెప్పి ఏ భయం లేకుండా. అక్కడ అది మిస్ అయ్యేది. సరే ఇప్పుడు నచ్చంది చెప్పు నువ్వు. మరి నచ్చంది స్కూల్ ఫీజులు, ఆస్తులు, కిడ్నీలు, లివర్లు, ప్యాంక్రియాలు అన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ స్కూల్ ఫీజు 12 to 15% పెరుగుతుందంట. శాలరీలు కూడా అంత పెరగట్లేదు కానీ స్కూల్ ఫీజులు పెంచుతున్నారు. అంటే నేను స్కూల్ తక్కువ ఫీజుకి లేవా స్కూల్స్ అంటే ఉన్నాయి, కానీ మనకు కావాల్సిన స్కూల్స్ మినిమం రేంజ్ చెప్తున్నాను 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉన్నాయి. ఆ 2 లక్షలు కూడా ఎవ్రీ ఇయర్ 12% to 15% పెరుగుతుంది. వాడు రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళి 1+1 అంటే 11 అనుకోకుండా అయిపోతుంది. ఏదైనా స్టాండర్డ్ ఉంది, ఈ ఫెసిలిటీస్ ఉన్న స్కూల్ కి అయితే ఇంత పర్సెంటేజే పెంచాలి అని గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయనుకోండి, చాలా బెటర్ గా ఉండేది. స్కూల్స్ డెఫినెట్ గా ఇప్పుడు మనం యుఎస్ లో పబ్లిక్ స్కూల్ కైండ్ ఆఫ్ స్కూల్ ఇక్కడ ఈజీగా దొరికేస్తుంది, బట్ ఫీజు మాత్రం వాచిపోతుంది. అంటే మళ్ళీ అందులో బస్సు మ్యాండేటరీ, ఫుడ్ మ్యాండేటరీ అంటారు. ఒకవేళ అది వద్దు అంటే కనుక ఎక్సెప్షన్ లేదు, తీసుకోవాలంటున్నారు. అంటే ఇంక నువ్వు బలవంతంగా ఇండియన్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని చదివించడానికి దే గో టు ఎనీ ఎక్స్టెంట్.
విచ్ వీ హావ్ సీన్, మీ అమ్మమ్మ మనం తాత కూడా కానీ వెళ్తాం కదా. మా పేరెంట్స్ కానీ ఇప్పుడు మనం చేస్తున్నది అలా అని మేము ర్యాట్ రేస్ లో లేము. వాళ్ళు జాయిన్ చేశారు మేము జాయిన్ చేస్తామని చెప్పి జాయిన్ మేము చేయలేదు. ఎంత ట్రై చేసినా గానీ ఇప్పుడు మా మాకు- పిల్లాడు ఆడే గ్రూప్ లో అన్న ఆ స్కూల్స్ లేకపోతే వాడు ఆ గ్రూప్ ఫామ్ చేసుకోలేడు కదా. మన పిల్లలు ఎప్పుడు ఒక్కళ్ళే ఉండాలి, ఎవరితో కలవకుండా ఉండాలని మనం అనుకోం కాబట్టి అది కొంచెము ఈ టాపిక్ మీద ఇంకా డీటెయిల్ గా మాట్లాడాలంటే కామెంట్స్ లో చెప్పండి, మాట్లాడదాము. బట్ అది కొంచెం నచ్చట్లేదు, కొంచెం ఎక్కువ అయిపోయింది. కొంచెం ఏదైనా కంట్రోల్ ఉంటే బాగుండు అంటే అనిపిస్తుంది. ఇంతే లిమిట్ ఏదైనా పెట్టాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారా అంటే ఇంకా అంతే. మనం ఏం అడిగినా వాళ్ళు ఏం కేర్ చేయరు. వేరే స్కూల్లో వేసుకోండి, మీరు కాకపోతే వేరే వాళ్ళు వేస్తారు పిల్లల్ని అన్నట్టు ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి నచ్చింది ఏంటంటే హౌస్ హెల్ప్. బేసిక్ గా బట్టలు మడత పెట్టడానికి కానీ, గిన్నెలు, ఇల్లు, ఈ మొత్తం హౌస్ కి కుక్ తో సహా హెల్ప్ అయితే డెఫినెట్ గా దొరుకుతుంది, డ్రైవర్ తో సహా. ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్ అన్ని సర్వీసెస్ కి మనము హైర్ చేసుకోవచ్చు. నా హైర్ చేసుకున్న వాళ్ళు ఎంత బాగా పని చేస్తారు, ఎన్ని రోజులు పని చేస్తారు, అదొక డిఫరెంట్ స్టోరీ. బట్ మనకి సెట్ అయ్యే వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దొరుకుతారు. మాకు ఫైనల్లీ 1 year కి ఏదో కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంది. స్టిల్ ఆన్ అండ్ ఆఫ్ 100% అయినట్టు కూడా చెప్పలేను. Yes. సో కానీ హెల్ప్ అయితే ఉంటది. నచ్చింది వచ్చేసి పొల్యూషన్, డస్ట్ అసలు విపరీతంగా ఉంది. అమ్మో, మా ఏరియా అయితే మరీ దారుణం. అంటే అరే నువ్వు చూడలేదు చిన్నప్పటి నుంచి అంటే మేము ఇంత చూసాం. లేదు, ఇంత ఇంత constructions చూడలేదు. అవ్వలే హైదరాబాద్. ఇంత వరస్ట్ చూడలేదు. అక్రాస్ హైదరాబాద్ అంతా కన్స్ట్రక్షన్. అంటే మీరు ఏరియా చూసుకోవాలి, ఏ ఏరియాలో కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉందో. ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ యూ కెన్ స్కిప్. దాని గవర్నమెంట్ ఏమైనా చేయొచ్చు అంటే చేయొచ్చు, చెట్లు నాటచ్చు, అన్ని చేయొచ్చు. అవన్నీ మనం అసలు ఇప్పుడు మాట్లాడకండి. అవన్నీ అవుతాయో లేదో, అవి అవుతాయని మేము వస్తామో అని ఆలోచించకండి. అంటే అదైతే ఇబ్బందిగానే ఉంది. మాకు పిల్లలు సెట్ అవడానికి టైం పట్టింది. ఈవెన్ టుడే వర్నిక ఐ సిక్ బికాస్ ఆఫ్ ఎలర్జీస్. ఈ దుమ్ము అవి వల్ల ఎలర్జీస్ వస్తున్నాయి అనమాట. అప్పుడప్పుడు మా ఏరియా ఢిల్లీతో ఈక్వల్ ఏక్యూఐ లో ఉంటుంది అనమాట. పోటీ పడుతుంది అనమాట. ఇప్పుడు మనము జాబ్లీని అడుగుదాము నచ్చింది ఏంటో. ఆల్రెడీ వెలిగిపోయి బుగ్గలు రెడ్డిగా అయిపోయి చేస్తుంది ఏంటమ్మా. ఇక్కడ హాలిడేస్ ఎక్కువ ఉంటున్నాయి, అందులోనూ మంచిగా పండుగ రోజు హాలిడే వస్తుంది. మనకి యూఎస్ లో ఏంటంటే పండుగ రోజు కంపల్సరీ వర్క్ ఉంటుంది. సో పని చేసుకుంటూ చేయాలి ఆర్ సెలవు పెట్టుకోవాలి చచ్చేటట్టు. ఇక్కడ మంచిగా పండుగలు హ్యాపీగా ఫ్యామిలీతో సెలవు రోజున చేసుకోగలుగుతున్నాం. 1, 2 ఏంటంటే హాలిడేస్ కి యుఎస్ నుంచి ఎప్పుడు ఇండియాకి వచ్చినా మా వెకేషన్ డేస్ అయిపోయేవి. ఆ తర్వాత వెకేషన్ కూడా అతి కష్టం మీద. ఒకవేళ అలా చేయాలన్నా కూడా ఇండియాలో నైట్ షిఫ్ట్లు అవి చేసి మేనేజ్ చేసి ఇండియాలో వెకేషన్ డేస్ తక్కువ తీసుకుంటేనే చేయగలం అనమాట. నువ్వు ఇక్కడ ఎక్కడైనా వెకేషన్ కి హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాము. అంటే మనం ఎవ్రీ 2 నెలలకి వెళ్దామంటది, పుసుకుమని ఎవ్రీ వారం వెళ్దామంటది. ఏంటో మావిడ. అయితే కరెక్టే. నాకు కొంచెం నా ట్రావెలింగ్ డ్రీమ్స్ ఇండియా వచ్చాక తీరాయని చెప్పొచ్చు. నాకు అది బాగా నచ్చుతోంది. నాకు అస్సలు నచ్చట్లేదు సార్. కానీ నో అదర్ ఆప్షన్ సార్. ఆల్రెడీ అప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడే డిసైడ్ అవ్వాలి సార్. ఈ పాయింట్ గురించి పెద్దగా కంప్లైంట్ చేయలేము బికాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం కంపల్సరీ చేసేసారు. అక్రాస్ గ్లోబ్ అందరికీ ఈ నొప్పి తెలుస్తుంది. ఆ నొప్పిలో నాకు కూడా తెలుస్తుంది. ఏంటంటే కమ్యూనిటీ ఆఫీస్ ఒకటి వారానికి 3-4 రోజులు కంపల్సరీ వెళ్ళాలి, ఇన్ అవర్స్ ఉండాలని ఉంటుంది. అది పక్కకు పెడితే లేట్ అవర్స్ అంటే ఎక్కువ ఫ్రస్ట్రేటింగ్ ఉంది. ఇది ఆఫీస్కి వెళ్ళి రావడం అది ఓకే, కానీ లేట్ అవర్స్ అంటే పొద్దు నుంచి రాత్రి వరకు. మా చుట్టుపక్కల కంప్లైంట్స్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ పొద్దున వాళ్ళు 9కి స్టార్ట్ చేస్తే రాత్రి 12:30 అయిపోతుంది భయ్యా. అంటే కిడ్స్ తో టైం ఉండట్లేదు, వీకెండ్స్ ఉంటున్నాయి. మనకి యుఎస్ లో వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి 8 to 5 అయిపోయేది. ఇక్కడ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది బికాస్ ఓవర్లాప్ అవ్వాలి అంటారు కాబట్టి టీమ్స్. అదొకటి పెయిన్ఫుల్ పార్ట్. బట్ ఈవినింగ్ స్ట్రెస్ అయిపోతుంది. నేను ఏ పని చేయలేను ఎందుకంటే దిలీప్ మీటింగ్స్ లో బిజీ ఉంటాడు. వానికాని పట్టుకుని వాని క్లాసెస్ కి పెట్టి డిన్నర్ పెట్టి స్నానం వాళ్ళు మొత్తం ఆ రొటీన్ మాకు చాలా కేయాటిక్ గా ఉంటుంది. సాయంత్రాలు అయ్యేసరికి అది కొంచెం చాలా చిరాకు అనిపిస్తుంది. యుఎస్ లో అయితే ఈవినింగ్స్ వాక్ వెళ్ళడం అలా చాలా పీస్ఫుల్ గా ఉండేది. దీని వల్ల ఏం అర్థమవుతుంది, జాబ్లీ ఐటీ మిస్ అవుతుంది. కమ్ బ్యాక్ టు ఐటీ. నిన్ను మిస్ అయితే హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేద్దాం, జాబ్లీ కమ్ బ్యాక్ టు ఐటీ. నిన్ను మిస్ అవుతున్నా ఈవినింగ్ టైంలో కాస్త పిల్లల్ని పట్టుకుంటాం. నెక్స్ట్ నచ్చింది ఫుడ్ ఆప్షన్స్ భయ్యా. మా ఆయన ఫోన్లో స్విగ్గీలో ఎప్పుడు చూడు ఆర్డర్ ఉంటూనే ఉంటుంది అనమాట. నేను కనుక ఇంట్లో లేనంటే అట్లీస్ట్ 2 సార్లు ఆర్డర్ పెడతాడు రోజు. అని హెల్దీ గ్రెనోలా బౌల్ విత్ గ్రీక్ యోగర్ట్ అట్లా పెడతాం అనమాట. స్విగ్గీ భయ్యా ఇది నువ్వు కనుక చూస్తే నాకు కొద్దిగా డిస్కౌంట్ ఎక్కువ యాడ్ చేయవా, నేను బాగా ఆర్డర్ ఇస్తున్నా స్విగ్గీలో. సో బేసిక్ గా ఫుడ్ ఆప్షన్స్ ప్లెంటీ ఉంటాయి. మీరు హెల్దీ కావాలంటే కూడా చూస్ చేసుకోవచ్చు మంచిగా. కొంచెం ప్రైజింగ్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. అండ్ లైక్ ఏదైనా తినాలి ఏదైనా క్రేవింగ్ అయినా కానీ ఎనీ టైం కూర్చుని సాటిస్ఫై చేసుకోవచ్చు. ఆర్ బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ చేసుకుంటూ ఆ స్ట్రీట్ స్టైల్ ఆఫ్ ఫుడ్ ఈటింగ్ ఉంటుంది కదా, అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది ఎంజాయ్ చేస్తున్నాం మేము. నెక్స్ట్ నచ్చింది ఆబ్వియస్లీ కొంచెము వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా మన లైఫ్లో ఎక్కువ అయిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు మనని ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటారు. నేబర్స్ కానీ రిలేటివ్స్ కానీ
అంటే అన్నెసెసరీ ప్రతిదానికి డిస్కషన్ అవుతుంది. అది వెరీ క్లోజ్ ఫ్యామిలీ అయినా కానీ డిస్టెంట్ రిలేటివ్ అయినా కానీ మనం యూఎస్లో ఉన్నప్పుడు మనం ఎక్కడో ఉంటాం కాబట్టి మనం ఏ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము, ఎలాంటివి, లేకపోతే మన ఫంక్షన్కి ఎంతమందిని పిలిచాము, ఈ డిస్కషన్ అంతా అవ్వదు. ఇప్పుడు అంటే అన్నిటికీ అందరితో డిస్కస్ చేసి అందరినీ మెప్పించి చేయడం చాలా చాలా కష్టమైపోతుంది అనమాట. అందరినీ సాటిస్ఫై చేయాలి. మధ్యలో ఏం చూస్తున్నా అనుకోకండి, పాయింట్స్ అన్ని రాసి పెట్టుకున్నాను, ఫ్లోలో చెప్పలేం కదా అన్ని. నెక్స్ట్ నచ్చిన వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో, మేబీ స్టాండ్ లోన్ లో ఉండొచ్చేమో నాకు తెలీదు, బట్ గేటెడ్ కమ్యూనిటీలో అయితే కిడ్స్ కి 100% మనం న్యాయం చేస్తాము. వాళ్ళకి క్లాసెస్, యాక్టివిటీస్, లేకపోతే ఈవెంట్స్, గెట్ టుగెదర్స్ చాలా ఉంటాయి వాళ్ళని ఎంగేజ్ చేయడానికి. ఎగ్జాంపుల్ మా కమ్యూనిటీలోనే యోగా క్లాసెస్, బ్యాడ్మింటన్ క్లాసెస్, డ్రాయింగ్ క్లాసెస్, టెన్నిస్ అన్ని ఉన్నాయి. యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. అలా ఉంటే ఏంటంటే బయటకు తీసుకెళ్లి ఇక్కడ డ్రైవింగ్ చేసి రావాలంటే చెంపోతుంది. యుఎస్ లో అయితేనే లైక్ మా ఫ్రెండ్స్ కి 2 పిల్లలు ఉంటే ఈవినింగ్ మొత్తం వాళ్ళకి క్లాసులు తిప్పడమే సరిపోయేది అనమాట. ఇక్కడైతే విత్ ఇన్ కమ్యూనిటీ కాబట్టి వివాన్ ఏజ్ వాళ్ళు సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ వాడు ఆడుకున్నప్పుడు కూడా అంత టెన్షన్ ఉండదు. ఓకే విత్ ఇన్ కమ్యూనిటీ లోపల ఆడుకో అని చెప్పి వెళ్తే, ఇక్కడ పార్కులు ఉన్నాయి కదా లోపల, అక్కడే ఆడుకుంటున్నారు. సో కొంచెం పిల్లలకి అవుట్డోర్ టైం ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం, కంఫర్టబుల్ గా అనిపించింది. నెక్స్ట్ ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఫ్యామిలీ క్వాలిటీ టైం అన్నది కొంచెం తగ్గుతుంది అనమాట. యుఎస్లో ఏంటంటే మనకి ఎవరు ఉండరు కాబట్టి ఎంతసేపు మనం నలుగురం మనం మాట్లాడుకోవడం, మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము, మన ఫ్యామిలీ వరకే ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి వస్తారు కదా. ఇక్కడ అట్లా ఏమి ఉండదు. ఎవ్రీ అదర్ వీకెండ్ ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది, ఆ చుట్టంతో దూరపు చుట్టంతో. అమ్మ వాళ్ళు ఏంటంటే లేదు వాళ్ళు మన ఫంక్షన్కి వచ్చారు మనం వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాలి అంటారు కంపల్సరీ. సో ఇట్లా ఎవ్రీ వీకెండ్ తెలుసో తెలియకుండా మనకంటూ మన క్లోజ్ ఫ్యామిలీకి టైం ఉండదు అనమాట. ఏదో కయాస్ లో పడి పరిగెడుతూ ఉంటాము. సో అది కొంచెం ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, క్లోజ్ ఫ్యామిలీతో మనం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము, పర్సనల్ కనెక్ట్ మిస్ అవుతుంది అని ఒక ఫీలింగ్ వస్తుంది అని అంటున్నా. ఎందుకంటే మాకు వచ్చింది ఒక్కొక్కసారి. ఇంకొకటి చెప్పమ్మా. వచ్చింది ఇంకోటి ఏంటంటే హాస్పిటల్స్, హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ అనమాట. ఇక్కడ అన్ని రేంజెస్ లో హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని రేంజెస్, అన్ని ప్రైస్ రేంజ్ లో సర్వీసెస్ తీసుకోవచ్చు. నాకు నచ్చింది అని అంటే అన్ని హాస్పిటల్స్ బాగున్నాయి, 100% వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అన్నట్లే. నేను బేసిక్ గా యుఎస్ లో ఎట్లా అంటే వీకెండ్ వీళ్ళిద్దరు పిల్లలు సిక్కారు అనుకో, వెళ్ళి లైన్ లో నుంచోవాలి మన వెయిటింగ్ లిస్ట్ కోసం. 1-2 గంటలు ఆ కార్ లో పడి వెయిట్ చేస్తే మన అప్పుడు పిలుస్తారు. ఇక్కడ అలా కాదు. పాపకు బాగాలేదంటే గబుక్కుని మనం ఫోన్ చేయొచ్చు, డాక్టర్ ఉన్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూపించుకోవచ్చు. ఆ యాక్సెసిబిలిటీ చాలా ఈజీగా ఉంది. ఇన్సూరెన్స్ కోసం 100 సార్లు చెక్ చేసుకుని ఈ ట్రీట్మెంట్ ఇన్సూరెన్స్ లో వస్తుందా, పన్ను పీకించుకోవాలంటే అమ్మో ఇండియా వెళ్తేనే పీకించుకోవాలి, అలా 100 సార్లు ఆలోచించే సిచ్యువేషన్ లేదు. బట్ ఎస్ రైట్ డాక్టర్ మీకు దొరికి సెట్ అవడానికి టైం పడుతుంది, మీరు కొంచెం వెతకాలి. 2 కైండ్ ఆఫ్ డాక్టర్స్ దొరుకుతారు, మెడిసిన్స్ ఎక్కువ రాసేవాళ్ళు, తక్కువ రాసేవాళ్ళు. మనం ఎవరిని చూస్ చేసి మనకి ఎవరు సెట్ అవుతారు అన్నది అప్ టు యూ. ఓవరాల్ గా నాకు హెల్త్ కేర్ ఇక్కడ బెటర్ అనిపించింది వెన్ కంపేర్ టు యుఎస్ఏ. నెక్స్ట్ నచ్చంది వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్. నాకు తెలియదు మరి ఇండియాకి సపరేట్ గా మేక్ చేస్తారనేది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మేము తీసుకునే ప్రోటీన్ పౌడర్ ఐసోప్యూర్ మేము ఇండియాలో తయారు చేసి తీసుకున్నాము. టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా వరస్ట్ గా ఉంది. అందుకే మేము మళ్ళీ ఫ్రెండ్స్ వస్తే యూఎస్ ని తెప్పించుకుంటే అసలు క్వైట్ డిఫరెన్స్. ఎట్లా అంటే ఆస్మాన్ చూడండి అట్లా ఉంది. నీచే అంటే సేమ్ బ్రాండ్ కంపెనీ ఏం తేడా లేదు, సేమ్ కంపెనీ. అది ప్రైస్ కూడా యుఎస్ కంటే ఇండియాలో ఎక్కువ ఉంది. స్టిల్ మనం ఇక్కడ అలవాటు చేసుకోవాలని కొన్నాం కానీ అమ్మో ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్. అదనే కాదు, ఇప్పుడు పేపర్ నాప్కిన్స్ కానీ, ఆ కిచెన్ టవల్స్ కానీ, టిష్యూ పేపర్స్ కానీ, చిన్న ఉంటాయి చూసారా, అవన్నీ కూడా చాలా క్వాలిటీ డిఫరెన్స్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ నాకు నచ్చింది ఏంటంటే ద స్పా సర్వీసెస్. యుఎస్లో వ్యాక్సిన్ చేయించుకోవాలన్నా, థ్రెడ్డింగ్ చేయించుకోవాలన్నా అపాయింట్మెంట్లు తీసుకోవాలి, అమౌంట్ కూడా చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది. ఇక్కడ హ్యాపీగా చేయించుకోవచ్చు అనమాట. మెన్ కి కూడా హెయిర్ కట్స్ చాలా ఈజీగా అయిపోతున్నాయి. మసాజెస్, ఆయిల్ మసాజ్ కూడా వెళ్తున్నావు, అన్ని బాగుంటాయి ఇక్కడ సర్వీసెస్. స్పా రిలేటెడ్ సర్వీసెస్ అన్ని ద బెస్ట్. హెయిర్ కట్ కూడా చెప్పక్కర్లే, వాళ్ళకంటే స్పెసిఫిక్ గా చెప్పాలి, అది ఇంత కట్ చేయాలరా 1 ఇంచ్ 1/2 ఇంచ్ అని. ఇక్కడ ఏం చెప్పక్కర్లే, భయ మీడియం కడదో న్యాచురల్ కడదో అంటే రప్ప చేసేస్తారు. సో నాకు బెస్ట్. అండ్ యుఎస్ లో ఎంత ఎక్స్పెన్సివ్ అంటే చాలాసార్లు పిల్లలకి, హస్బెండ్స్ కి వైఫ్లే చేసేసేవాళ్ళు. అది ఎగుడిది కూడా వచ్చి చాలా ఫన్నీగా కనిపించేది. ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదు. యాక్చువల్ గా మంచిగా పిల్లల్ని తీసుకెళ్లి మసాజ్ చేస్తున్నాడు. సో ఇంకొకటి నచ్చనిది చెప్పు. నచ్చనిది వచ్చేసి సర్వీస్ భయ్యా. కస్టమర్ సర్వీస్ హారబుల్. అని అడిగితే కనుక నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి అంటారు. అన్నిటికీ యాప్లు అవి కూడా స్లోగా ఉంటాయి. బ్యాంక్వి ఒక పని అవ్వాలి అంటే చాలా సేపు పడుతుంది. చిన్న రిజిస్ట్రేషన్స్, బండివి, ఇవన్నీ కూడా మనకి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, తెలిసిన వాళ్ళు ఉండాలి. అదైతేనే అవుతుంది. నాకైతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ తెలుసు.
అంతే. నాతో ఏ పని అవ్వదు, వేస్ట్. అందుకు కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్టీఓ ఆఫీస్ ఉంది, నేను కార్ తీసుకున్నాను, ఆర్సీ వచ్చింది, ఫోటో సిగ్నేచర్ వేరే వాళ్ళది, పేరు మా నాన్న పేరు, నా డేట్ ఆఫ్ బర్త్ అంతా అట్లా ఎట్లా ఇచ్చారు భయ్యా అని అనుకున్నా. అడిగితే సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లే ఆ టైంలో ఏది ఉంటుంది కొట్టిచ్చేసామన్నారు. నేను షాక్ అయినా. సెకండ్ వచ్చేసి తాతగారితో మేము ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళాం. ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు, ఆయన నుంచోలేకపోతున్నారు. 86 years, అసలు ఆయన రావడమే గ్రేట్, ఆయన సంతకం ఉంది కాబట్టి ఆయన రావాలి, కొద్దిగా చూడండి అంటే లేదు వెయిట్ చేయాలి మీరు, అంతే అంతే. అక్కడ నుంచి ఇంకేమైనా రిక్వెస్ట్ చేసినే ఉండదు. చేస్తారు కాదనట్లే, కానీ చాలా స్లోగా ఉంటారు. అంత ఏమంటే పక్కన వాళ్ళ పెయిన్ అర్థం చేసుకుని చేద్దామని కాదు, ఇది మాకు జీతం ఇస్తున్నారు, ఉద్యోగం, సో చేద్దాంలే అన్న యాటిట్యూడ్తోనే మీకు ఎక్కువ మంది కనిపిస్తారు దాన్ పీపుల్ హూ ఆర్ ప్యాషనేట్ అండ్ హెల్పింగ్ యాక్చువల్ కస్టమర్స్. సో ఇదనే కాదు, మీరు ఆన్లైన్ యాప్స్లో ఏం ఆర్డర్ పెట్టుకున్నా, అది హోమ్ గ్రోన్ కంపెనీసే అవని, అమెజాన్ అవని, ఇంకేదవనా కానీ వాళ్ళతో రిటర్న్స్ మాట్లాడుకోవాలన్నా, ప్రోడక్ట్ తప్పొచ్చినా అది అసలు చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. చూసి ఆర్డర్ పెట్టుకోండి. మేమైతే చాలా డబ్బులు బొక్క పెట్టుకున్నాం. రిటర్న్ వాడు ప్లాస్టిక్ కవర్ 2x2 feet ఇచ్చారనుకోండి, మీరు అందులోనే పెట్టి ఇవ్వాలి. ఇంకోటి వచ్చి వెదర్, మెయిన్ గా అసలు వెదర్ ఏంటంటే మనకి అక్కడ వేరే కంట్రీస్ లో 6 months హౌస్ అరెస్ట్ లాగా అయిపోతుంది. మేమున్న ఈస్ట్ కోస్ట్ లో, మీరున్న ప్లేసెస్ మాకు తెలియదు కానీ ఇప్పుడు అన్ని చోట్ల పడుతుందిరా మంచి. కానీ 6 months హౌస్ అరెస్ట్, పిల్లల్ని వేసుకొని ఇంట్లోనే ఉండాలి, డిప్రెసింగ్ ఉంటది, ఎక్కడికి వెళ్ళలేము. ఇక్కడ అనుకోండి, ఇక్కడ చల్లగా ఉంటది, కానీ రోజంతా పొద్దు నుంచి రాత్రి వరకు చల్లగా ఉండదు, సాయంత్రం రాత్రిపూట చల్లగా ఉండొచ్చు, కానీ మార్నింగ్ అంతా యూ కెన్ లెట్ యువర్ కిడ్స్ ప్లే. అండ్ ఈ చలి కూడా మనం బేర్ చేసేదే ఉంటది, జాకెట్ వేసుకుంటే సరిపోతుంది. మేబీ అక్కడ ఉండి రావడం వల్ల ఏమో మాకు అలా అనిపిస్తుందేమో, మాకు ఈ చలి అన్బేరబుల్, గజగజలు ఆడుతున్నాము అన్న టైప్ లో అనిపించలేదు. జస్ట్ ఒక ఎక్స్ట్రా జాకెట్ వేసుకుంటే స్టిల్ బయటికి వెళ్ళొచ్చు, మన లైఫ్ సేమ్ నడుస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎక్కువ ఎవరైతే ప్యాకెట్లు ఆర్డర్ ఇచ్చుకుంటారో, ఎవరికైతే ఎక్కువ ప్యాకెట్లు వస్తాయో వాళ్ళకి నొప్పి తెలుస్తుంది. లెట్స్ గివ్ ద మైక్ టు మై క్వీన్. సో ఇంకొకటి నాకు అస్సలు నచ్చంది ఏంటంటే, ఏమన్నా ఆర్డర్ పెడితే ఎంత డీటెయిల్గా అడ్రస్ రాసిన, అందులో మా అడ్రస్ ఇస్ వెరీ ఈజీ టు ఫైండ్ గూగుల్లో. వాళ్ళకి లిటరల్ గా మనము లొకేషన్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ట్రాకింగ్ కూడా ఇవ్వాలి, కానీ కంపల్సరీ ఫోన్ చేస్తారనమాట. మనం ఫోన్ పిక్ చేస్తేనే ఆ డెలివరీ అవుతుంది, లేకపోతే అవ్వదు. నువ్వు గేటెడ్ కమ్యూనిటీ అప్రూవల్ గురించి పక్కన పెట్టండి, అప్రూవల్ అయితే కంపల్సరీ ఇవ్వాలి, అదొకే. అసలు డెలివరీ చెయ్యాలి అంటే మీరు మీ ఫోన్ ఎత్తాలి, 24 గంటలు మీ ఫోన్ మీ దగ్గర ఉండాలి. ఇక్కడికి వెళ్ళినా మీ ఫోన్ నెంబర్ అడుగుతారు. అసలు ఫోన్ నెంబర్ అన్నది కొంచెం పర్సనల్ విషయం, అందరికీ షేర్ చేసేది కాదు, కానీ ఏ బిల్ జనరేట్ చేయాలన్నా మన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందే. ఇంకా నాన్ స్టాప్ వాళ్ళు మెసేజెస్ చేసి వాట్సాప్ మన మెసేజ్ బాక్స్ మొత్తం నింపేస్తున్నారు, వాళ్ళ నుంచి అది 100 మందికి వెళ్తుంది. అసలు ప్రైవసీయే లేదనిపిస్తుంది నాకైతే. ఫోన్ నెంబర్స్ చాలా ఈజీగా లీక్ అయిపోతాయి. ఆ కొరియర్స్ వాళ్ళు అయితే లిటరల్లీ ఎంత క్లియర్ గా చెప్పినా కానీ మళ్ళీ 4 సార్లు ఫోన్ చేస్తారు. వాళ్ళు కూడా ఏం అనలేము, రోజంతా ఇదే పని, వాళ్ళు ఎంత అలసిపోతున్నారో చెప్పలేము. సో మన ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద కూడా చూపించలేం కాబట్టి పేషెన్స్ తెచ్చుకుని యాక్ట్ చేసి మరి వాళ్ళతో డీల్ చేయాల్సి వస్తుంది. అది నాకు అస్సలు నచ్చట్లేదు. ఈ 1 year లో మేము చూసి థింగ్స్ వాట్ వీ ఫెల్ట్ అన్నవి ఈ 10 points లో కవర్ చేయడానికి ట్రై చేసాం. మీకు ఎలా అనిపించిందో, ఒకవేళ మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏమైనా మీరు షేర్ చేసుకోవాలంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేము ఏమైనా మిస్ అయ్యామనుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్, బికాస్ మాకే అన్ని తెలుసు అనేది కరెక్ట్ ఏం కాదు కదా, మీకు మాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉండుండొచ్చు. సో కామెంట్స్లో చెప్పండి, జనాలందరికీ తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.